Hi everyone, welcome back to our spoken English journey. Today we are learning past perfect questioning sentences. Past perfect questioning sentences. సో పాస్ట్ పర్ఫెక్ట్ లో క్వశ్చనింగ్ సెంటెన్సెస్ మనం క్వశ్చనింగ్ ఎక్కడో ఎలా ఉపయోగిస్తామంటే పాస్ట్ లో ఒక యాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని గురించి మనం క్వశ్చన్ అడగాలి అన్న సిచ్యువేషన్ ఉపయోగించినప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ క్వశ్చనింగ్ సెంటెన్స్ అనేది ఉపయోగిస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు వచ్చేసరికి అతను వెళ్ళిపోయాడా అని అడగడం కోసం అనమాట. నువ్వు వచ్చేసరికి అతను వెళ్ళిపోయాడా. సో ఇది పాస్ట్ లో యాక్షనే, ఇది పాస్ట్ లో యాక్షనే. సో పాస్ట్ పర్ఫెక్ట్ లో క్వశ్చన్ చేయడానికి మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ క్వశ్చనింగ్ అని ఉపయోగిస్తామంటే నువ్వు వచ్చేసరికి అతను వెళ్ళిపోయాడా, లేకపోతే నువ్వు వెళ్ళేసరికి అతను తినేసాడా, లేదా నువ్వు వెళ్ళేసరికి అతను ఉన్నాడా, వెళ్ళిపోయాడా. ఓకే, ఇలా ఈ విధంగా క్వశ్చన్స్ చేయడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ క్వశ్చనింగ్ అనేది ఉపయోగిస్తాం. అంటే పాస్ట్ లో ఆ యాక్షన్ కంప్లీట్ అయిపోతుంది, కానీ దానికోసం మనం క్వశ్చన్ చేయాలంటే కనుక ఈ పాస్ట్ పర్ఫెక్ట్ క్వశ్చనింగ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. క్లియర్? సో అసలు పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏం చెప్పుకున్నా, గతంలో ఒక పని వేరొక పని కంటే ముందు జరిగిపోయినప్పుడు ఆ ముందు జరిగిపోయిన పని కోసం మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఉపయోగిస్తామని చెప్పుకున్నాం. సో ఈ పాస్ట్ పర్ఫెక్ట్ క్వశ్చనింగ్ అనేది ఏంటి, గతంలో ఒక పని ఇంకొక పని కంటే ముందు జరిగిపోయిన తర్వాత ఆ జరిగిపోయిన పని కోసం క్వశ్చన్ చేయడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ క్వశ్చనింగ్ అనేది ఉపయోగిస్తాము. నువ్వు వచ్చేసరికి అతను వెళ్ళిపోయాడా, నువ్వు వెళ్ళేసరికి అతను తినేసాడా. సో ఈ విధంగా ఎలాంటి క్వశ్చన్ అని అడగడం కోసం మనం పాస్ట్ పర్ఫెక్ట్ క్వశ్చనింగ్ అనేది ఉపయోగిస్తాం. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఈ పాస్ట్ పర్ఫెక్ట్ క్వశ్చనింగ్ అనేది మనం పాస్ట్ పర్ఫెక్ట్ పాజిటివ్ సెంటెన్స్ ని క్వశ్చనింగ్ నేర్చుకుందాం అనమాట. సో పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ రాద్దాం. ఫస్ట్ ఇది పాజిటివ్, ఇక్కడ క్వశ్చనింగ్. సో మనం పాజిటివ్ ని కంపేర్ చేసిన క్వశ్చనింగ్ నేర్చుకుంటే మనకి ఈజీగా ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు పాజిటివ్ సెంటెన్స్ చెప్పండి. పాస్ట్ పర్ఫెక్ట్ కి సబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3 లాస్ట్ లో ఆబ్జెక్ట్. ఇదే కదా మనకి పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్. ఇప్పుడు క్వశ్చనింగ్ స్ట్రక్చర్ ఏం లేదు, ఈ హ్యాడ్ అనేది మనకి ఫ్రంట్ కి వస్తుంది అన్నమాట క్వశ్చనింగ్ లో. అంటే హ్యాడ్ సబ్జెక్ట్ వెర్బ్ 3 ఆబ్జెక్ట్, అంతే. చివరిలో క్వశ్చన్ మార్క్ క్వశ్చనింగ్ కాబట్టి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? పాస్ట్ పర్ఫెక్ట్ లో పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ హ్యాడ్ వెర్బ్ 3. అయితే క్వశ్చనింగ్ ఏంటి, ఈ హ్యాడ్ అనేది ఫ్రంట్ కి వస్తుంది. హ్యాడ్ సబ్జెక్ట్ వెర్బ్ 3 లాస్ట్ లో ఆబ్జెక్ట్ అనేది కామన్, చివరిలో క్వశ్చన్ మార్క్ అనేది, అంతే. సింపుల్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. పాజిటివ్ సెంటెన్స్ రాద్దాం. పాజిటివ్ సెంటెన్స్ చెప్పండి. నేను ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్, నువ్వు వచ్చేసరికి అతను వెళ్ళిపోయాడు. ఇక్కడ చూడండి, నువ్వు వచ్చేసరికి అతను వెళ్ళిపోయాడు. సో ఇక్కడ రెండు యాక్షన్స్ జరిగాయి. మన పాస్ట్ పర్ఫెక్ట్ గతంలో రెండు పనుల కోసం చెప్పుకున్న, రెండు పనులు జరిగేటప్పుడు చెప్పుకుంటామని చెప్పాం కదా. చూడండి, అతను వెళ్ళిపోయాడు అనేది పాస్ట్ లో గతంలో ఒక పనే, నువ్వు వచ్చేసరికి సో ఇది కూడా గతంలో పనే. అంటే గతంలో ఒక పని జరగడానికి ముందే ఇంకొక పని జరిగిపోతే సో అప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ అనేది ఉపయోగిస్తాము. ఓకేనా? అర్థమైందా? అంటే గతంలోనే జరుగుతాయి రెండు పనులు, నువ్వు రావడం గతంలో పనే, అతను వెళ్ళిపోవడం గతంలో పనే. సో ఆ రెండు పనులు ఒక పని ముందుగా జరిగితే ఆ ముందు జరిగింది మనం పాస్ట్ పర్ఫెక్ట్ లో చెప్తామని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, పాజిటివ్ సెంటెన్స్, నువ్వు వచ్చేసరికి అతను వెళ్ళిపోయాడు. ఓకేనా? ఇది మనకి పాజిటివ్ సెంటెన్స్. దీనికి నెగిటివ్ ఎలా చెప్తాము, సారీ నెగిటివ్ కాదు, మనం క్వశ్చనింగ్ కదా చెప్పుకున్నాం. ఇక్కడ క్వశ్చనింగ్ అనమాట. ఇక్కడ క్వశ్చనింగ్. సో పాజిటివ్ నుంచి క్వశ్చన్ ఎలా రాయాలో చూద్దాము. పాజిటివ్ అంటే నువ్వు వచ్చేసరికి అతను వెళ్ళిపోయాడు.
సో అతను వెళ్ళిపోయాడు. దీనికి క్వశ్చనింగ్ ఎలా అడుగుతాము? నువ్వు వచ్చేసరికి అతను వెళ్ళిపోయాడా? ఇది క్వశ్చన్ అన్నమాట. ఓకే, అంటే నువ్వు వచ్చేసరికి అతను వెళ్ళిపోయాడు అనేది పాజిటివ్ సెంటెన్స్. క్వశ్చన్ ఎలా అడుగుతా? నువ్వు వచ్చేసరికి అతను వెళ్ళిపోయాడా అనేది క్వశ్చన్ అన్నమాట. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నువ్వు వచ్చేసరికి అతను వెళ్ళిపోయాడు అనే పాజిటివ్, నువ్వు వచ్చేసరికి అతను వెళ్ళిపోయాడా అనేది క్వశ్చనింగ్ అనమాట. సో దీన్ని ఇంగ్లీష్ లో ఎలా కన్వర్ట్ చేస్తాము? అతను వెళ్ళిపోయాడని ఫస్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ జరిగింది కాబట్టి అదే ఫస్ట్ రాయాలి. ఈ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ యు కేమ్. He had left before you came. అంటే అతను he had left, నువ్వు వచ్చేసరికి అతను వెళ్ళిపోయాడు అనేది పాజిటివ్ సెంటెన్స్. దీన్ని నెగిటివ్ ఎలా రాస్తాము? హ్యాడ్ అనేది ఫ్రంట్ కి వస్తుంది అనమాట. హ్యాడ్ అనేది ముందుకు వస్తుంది. అంటే హ్యాడ్ he left before you came. అంతే, నువ్వు వచ్చేసరికి అతను వెళ్ళిపోయాడు. హ్యాడ్ అనేది మనకి ఫ్రంట్ కి వస్తుంది అనమాట. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. పాజిటివ్ సెంటెన్స్ చూద్దాం. వర్షం పడకముందే వాళ్ళు ఇంటికి చేరుకున్నారు. ఇది పాజిటివ్ సెంటెన్స్. వర్షం పడకముందే వాళ్ళ ఇంటికి చేరుకున్నారు అనేది పాజిటివ్. దీని క్వశ్చనింగ్ ఎలాగా? వర్షం పడకముందే వారు ఇంటికి చేరుకున్నారా? ఇది క్వశ్చనింగ్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇంగ్లీష్ ఎలా చెప్తుంది దీన్ని? ఇంటికి చేరుకున్నారని ఫస్ట్ రాయాలంటే వాళ్ళు దే హ్యాడ్ రీచ్డ్ బిఫోర్ ఇట్ రైన్డ్. అంటే వర్షం పడక ముందే వాళ్ళు ఇంటికి చేరుకున్నారు. దీని ఇంగ్లీష్లో ఎలా అడుగుతాం? ఇక్కడ హ్యాడ్ అనేది ఫ్రంట్ కి వస్తుంది. అంతే, హ్యాడ్ దే రీచ్డ్ బిఫోర్ ఇట్ రైన్డ్. హ్యాడ్ దే రీచ్డ్ బిఫోర్ ఇట్ రైన్. వర్షం పడకముందు వారి ఇంటికి చేరుకున్నారా? అంతే, క్లియర్. ఇక్కడ చూడండి ఇంకొక ఎగ్జాంపుల్. టీచర్ రాకముందే నువ్వు హోంవర్క్ పూర్తి చేసావు. ఇక్కడ రెండు యాక్షన్స్ అన్నమాట. సో ఇవే గతంలోనే టీచర్ రావడం, ఆ రావడానికి ముందే హోంవర్క్ పూర్తి చేయడం, రెండు కూడా మనకి గతంలోనే యాక్షన్స్ అన్నమాట. సో హోంవర్క్ పూర్తి చేసావు. ఇక్కడ ఏంటి? టీచర్ రాకముందు నువ్వు హోంవర్క్ పూర్తి చేసావా? సో ఫస్ట్ మనకి దీని ఇంగ్లీష్ అలా చెప్తాం. హోంవర్క్ పూర్తి చేసావు అనేది మనం ఫస్ట్ చెప్తాం. ఇదే ఫస్ట్ జరిగింది కాబట్టి నువ్వు అంటే యు హ్యాడ్ ఫినిష్డ్ homework. You had finished homework before the teacher came. అంతే, అంటే టీచర్ రాకముందే నువ్వు హోంవర్క్ పూర్తి చేసావు. ఇందులో ఈ రెండిట్లో ఏ పని ముందు అయింది? సెకండ్ ఉన్న పని పూర్తయింది కాబట్టి ఫస్ట్ అది రాయాలి. యూ హ్యాడ్ ఫినిష్డ్ హోంవర్క్ బిఫోర్ ద టీచర్ కేమ్. దీని క్వశ్చనింగ్ ఎలా చేస్తాము? ఈ హ్యాడ్ అనేది ఫ్రంట్ కి వస్తుంది. హ్యాడ్ యూ ఫినిష్డ్ హోంవర్క్ బిఫోర్ ద టీచర్ కేమ్. Had you finished homework before the teacher came? టీచర్ రాకముందు నువ్వు హోంవర్క్ పూర్తి చేసావా? సో ఈ విధంగా మనం చెప్పొచ్చు అన్నమాట. ఓకే, సో
సో ఇవన్నీ కూడా మనకి ఎస్ ఆర్ నో ఆన్సర్లో రావట్టడానికి ఉపయోగించే క్వశ్చన్స్ అన్నమాట. అలాగే ఇంకా WH క్వశ్చన్స్ అనేవి మనం నెక్స్ట్ చెప్పుకుందాము. సో ఈ విధంగా మనం పాజిటివ్ నుంచి క్వశ్చనింగ్ అనేది నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో పాజిటివ్ అంటే పాజిటివ్ స్ట్రక్చర్ గుర్తుంది కదా, సబ్జెక్టు, హ్యాడ్, వెర్బ్ 3. క్వశ్చనింగ్ అంటే హ్యాడ్ అనేది ఫ్రంట్కి వస్తుంది, హ్యాడ్, సబ్జెక్టు, V3 చివరిలో మనకి క్వశ్చన్ మార్క్ వస్తుంది, అంతే తేడా రెండింటికి. సో పాస్ట్ పర్ఫెక్ట్ అంటే గతంలో 2 పనులు జరిగినప్పుడు ఆ 2 పనుల్లో ఒక పని కంటే ఒక పని ముందు జరిగిపోయినప్పుడు ఆ ముందు జరిగిపోయిన పని కోసం మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఉపయోగిస్తాము. సో ఆ ముందు జరిగిపోయిన యాక్షన్ ని క్వశ్చన్ చేయడానికి మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ క్వశ్చనింగ్ అనేది ఉపయోగిస్తాము. సో ఈ రోజు మనం పాస్ట్ పర్ఫెక్ట్ క్వశ్చనింగ్ అనేది ఈజీగా నేర్చుకున్నాం కదా. సో మీరు కనుక ఇవి డైలీ ప్రాక్టీస్ చేస్తే మీకు ఏ మాత్రం చిన్న డౌట్ ఉన్నా అలా వీడియో మొదటిగా చూసి మీరు మళ్ళా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు మరింత అవగాహన అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో నేను ఇక్కడ క్విజ్ అనేది ఇస్తాను. సో నేను తెలుగులో రాస్తాను, క్వశ్చనింగ్ అనేది తెలుగులో రాస్తాను, మీరు ఆ ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి కింద నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో నేను పాస్ట్ పర్ఫెక్ట్ క్వశ్చనింగ్ సంబంధించిన తెలుగు సెంటెన్సెస్ అని ఇచ్చాను, మీరు వాటిని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నువ్వు వెళ్ళేసరికి సినిమా మొదలైపోయిందా, మీరు వెళ్ళేసరికి గుడి తలుపులు మూసేశారా. ఓకే, మీకు నా వీడియోలో కంటెంట్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పవలసిందిగా కోరుచున్నాను. మరలా కొత్త టాపిక్తో నేను మరలా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.